అమ్ములమ్ములు వంటరంలో సౌండ్స్ వస్తాయి. పందుకొక్కుందేమో చూడిపో, అప్పళ్ళని తింటాయి. వైనమ్మ పందుకొక్కుందా పోయిందా? అమ్మ నుండి తాలిబొట్టు కనపడతలే, ఎక్కడ పెట్టినావు? మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండదని ఫ్రిడ్జ్ లో పెట్టినా. హాయ్ ఫ్రెండ్స్, ప్రతి మొగాడి విజయం వెనుక ఒక ఆడది ఉందంటారు. ఒక్క ఆడది ఉంటేనే ఇన్ని విజయాలు సాధిస్తే, అదే ఓ ఇద్దరుంటే, ముగ్గురుంటే? అవును, అమ్మ నుండి నన్ను పక్కింటి ఆమెకు కూరేసి ఇచ్చినావా? ఆమె ఒక్కతే బాధపడుతుందిరా అన్న, మీరు ఇంటి నుంచి కూరలు ఎట్లా తింటురని. చాలా పోవమ్మా, నీకేమో అన్ని తెలిసినట్టు మాట్లాడుతున్నావు, ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. ఏమైందమ్మ? చూడు బాబా ఎట్లా మాట్లాడుతున్నావు అంటే, పెళ్లికి ముందు పులి వంట, పెళ్లి అయినాక పిల్లి వంట. మా ఆయన ఎప్పుడు పూలే, పెళ్లికి ముందు పూలే, పెళ్లి అయినాక పూలే. అవును, కాకపోతే ఈ పులి మీద దుర్గామాత కూర్చుంది. బావా చపాతీ చేస్తున్నా, పప్పు చేయాలా చికెన్ చేయాలా? చికెన్ చేయి. వద్దులే, పప్పు చేస్తా. మరి ఈ మాత్రం దానికి నన్ను ఎందుకు అడిగేసి? అది కాదు బావా, మా అమ్మ వాళ్ళు ఏది చేసినా నిన్ను అడిగి చేయమన్నారు. బావా నేను పంపించిన రీల్ చూసినాను. ఏ రీల్ చూడాలా? చెప్పు. అయితే నువ్వు ఒక్క రీల్ కూడా చూడలేదా? లెట్స్ బ్రేక్. ఈ ప్రపంచం అంతా ఎతికినా నా లాంటి దొరకదు నీకు. నాకేమైనా పిచ్చి అనుకుంటున్నావా? ఇంకోసారి కూడా నీలాంటి దాన్ని ఎత్తుక్కుంటానా? అవును బావా, ఫ్రెంచ్ భాషలో భార్యను ఏమంటారు తెలుసా నీకు? ఏ భాషలో భార్యని ఏమనలేము అని బతకలేము. పక్కింటమ్మతో గొడవైందా నీకు? అవును. మీ గొడవలు చేయడానికి నన్ను బ్లాక్ చేసి ఈ పాలు సరిపోతాయా? సరిపోతాయి. అవునా, నువ్వు ఇంతకీ ఏం స్వీట్ చేస్తున్నావు? పాలకూర పప్పు. ఇగో పండగ వస్తుంది కదా బావా, కొత్త చీర కొనివా? అగో మొన్ననే కదా కొత్త చీర కొనుక్కున్నావు. అవి ఆడకట్టలు అందరు చూసిర్రు కట్టుకుంటే. అవునా, మరి నిన్ను కూడా చూసిర్రు ఆడకట్టలు, నేను కూడా తెచ్చుకోవాలా కొత్తదాన్ని? వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.